హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటంటే కరివేపాకు కారం పొడి చేసి చూపిస్తున్నాను. ఇదేంటంటే దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మెయిన్ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అండ్ రైస్లో కూడా కలుపుకొని తింటే వేడివేడి అన్నట్లు కొంచెం కరివేపాకు పౌడర్ వేసుకుని ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే ఒంటికి చాలా మంచిది, నోటికి రుచిగా ఉంటుంది, తర్వాత కంటికి కూడా చాలా మంచిది. పులుసుల్లోని, కూరల్లోని తర్వాత కరివేపాకు వేస్తే పిల్లలు తీసేస్తారు కదా. సో అలాంటప్పుడు ఇలా పౌడర్ చేసి పౌడర్ అన్నిట్లో కలిపి పెట్టండి, ఇష్టంగా తింటారు, కంటికి కూడా చాలా మంచిది. సో దీనికోసం ఏంటంటే నేను శనగపప్పు, తర్వాత కొంచెం ధనియాలు, జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ 2 స్పూన్స్ పొట్టిమిరపప్పు వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అండ్ కారానికి సరిపడా మిరపకాయలు వేసుకుని ఇవి కూడా ఎర్రగా వేయించిన తర్వాత కడిగి ఎండబెట్టి చల్లారిన తర్వాత మనం ఈ ఆకులు ఇందులో వేసుకుని కరివేపాకులు ఇందులో వేసుకుని వేయించుకోవాలండి. ఎక్కువ వేగన అవసరం లేదు, ఒక 2-3 నిమిషాలు వేగితే సరిపోతుంది. తర్వాత లేదు అంటే ఎక్కువ వేగంటే కలర్ మారిపోతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఒక 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆ వేడికి మిగతా ఆకులన్నీ కూడా మగ్గిపోతుంది కదా, సరిపోతుంది. సో ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మనం కొంచెం బరకగా పౌడర్లా చేసి పెట్టుకుంటే మన అన్నిట్లో కలుపుకోవడానికి, ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా బాగుంటుంది. సో ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసేస్తున్నాను. దీంట్లోకి ఏంటంటే చింతపండు, ఉప్పు, పసుపు వేసుకొని ఫైన్ పౌడర్ ఆడి పెట్టుకోవాలి, కొంచెం బరకగా, ఎక్కువ కాకుండా. సో తర్వాత ఇది వేసి చివరాకని ఏంటంటే కొంచెం పంచదార వేసుకున్నాం అనుకోండి, చిటికెడు పంచదార వేసుకుంటే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. చిన్న పెసరు పంచదార వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది కరివేపాకు పౌడరు. చూసారా, నేను చూపించే విధంగా ఈ మాత్రం బరకగా ఆడుకుంటే కనుక సరిపోతుంది. ఇంతేనండి కరివేపాకు పొడి. మీకు నచ్చిందా స్పైసీ కరివేపాకు పొడి? నచ్చితే కనుక నా ఛానల్కి, వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లో నా వీడియోని చూసామటైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి చెప్పండి. ఇది వేడివేడి అన్నట్లో కలుపుకొని తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. మెయిన్ ఇడ్లీలోకి, రైస్లోకి అయితే మాత్రం చాలా బాగుంటుందండి. నచ్చిందా? మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.